తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న చిన్న చిన్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అంటే అందరు నిత్యం చేసే పనే అయినా అందులో కొన్ని డిఫరెన్సెస్ చూడాలి అని అంటారు గురుగారు. మనం తినే విధానం, భోజనం అంటే ఏ వైపు కూర్చొని తింటే మంచిది అనేది ఒకటి. రెండోది వచ్చేసి మనం భోజనం తినే విధానాన్ని బట్టి మనకు ఐశ్వర్యం కలుగుతుంది, సకల శుభాలు జరుగుతాయి అని అంటూ ఉంటారు కదా. సో మరి ఏ విధంగా భోజనం చేయాలంటారు? అంటే భోజనం చేసే పద్ధతి అనొచ్చు, అసలు ఎలా తినాలి, ఎలా మనం తిన్న ప్లేట్ తీయాలి, ఇవి అంటే రెగ్యులర్ లైఫ్ లో జరిగేవి అయినా చాలా మందికి ఒక క్రమ పద్ధతి అనేది తెలియదు కదా గురుగారు. సో ఒక్కసారి తెలియజేస్తారా? ఇందులో ఐశ్వర్యం మనకు ఎలా వృద్ధి చెందుతుంది అన్నారు కదా. మనం ఏదైతే తినేటువంటి పదార్థం ఉంటుందో అది ఎలా అయితే తింటామో ఆ తినే విధానాన్ని అనుసరించే అది మనకు బహుకృతంగా వృద్ధి చెందటం, అక్కడ ఆగిపోవటం అనేటువంటిది ఉంటుందమ్మా. వృద్ధి చెందటం, భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంశయ అని చెప్పి మనకు యజ్ఞాత్ భవంతి పర్జన్య యజ్ఞకర్మ సముద్భవ అని చెప్పి మనకు గీతలో కూడా మంచి శ్లోకం దీని గురించి చెప్పబడి ఉన్నది. ప్రతి మనిషి కూడా మొట్టమొదటి ప్రతి ఇంట్లోనూ కూడా చేసేటువంటి తప్పు ఏమిటి అంటే అన్నం తినడం తప్పను. ఏ పదార్థము లేకుండా ఆ ప్లేట్లోనో విస్తరాకులోనో మొట్టమొదటి అన్నం వడ్డించుకోవడం తప్పు. నువ్వు ఎప్పుడైతే అన్నం వడ్డించుకుంటున్నావో జన్మాంతము కూడా అది పిశాచ భోజనం అంటారు. అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను దీనికి సంబంధించి. అన్నదాన సత్రాల్లో కూడా భోజనాలు చేయకూడదు. సత్రాల్లో కూడా ఎందుకని గురుగారు? ఎందుకు చేయకూడదు అని అంటే అన్నదానం అందరికీ చెయ్యాలని అనుకుంటూ ఎవరన్నా చనిపోతే చనిపోయిన వాళ్ళ పేరు మీద డబ్బులు కడుతూ ఉంటారు. ఈరోజు వాళ్ళ యొక్క శర్మని ఉంది, దాని ప్రకారం వాళ్ళ భోజనం అన్నదానం చేస్తున్నారని చెప్పి చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా సత్రాలు ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే మా ఇళ్ళల్లోనే ఉంది. మా తాతగారు ఆబ్దిక మా నాన్నగారు పెడితే ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు భోజనం చేయడు ఆ రోజు నాడు. మర్నాడు మళ్ళీ భోజనానికి వస్తారు, అది వేరే విషయం. ఆ రోజు నాడు పితృశేషం అవుతుంది. ఆ ఇంటి బంధువులు వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా భోజనం చేయకూడదు. అదేమవుతుంది? పితృ శేషం అవుతుంది. మనం దైవ శేషం తినవచ్చు, భగవంతుడికి నివేదన పెట్టిన శేషం మనం తినవచ్చు, 100 మందికి పెట్టవచ్చు. కానీ పితృశేషం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు? ఇవాళ 22వ తారీఖు మా తాతయ్య గారు ఆబ్దీకం అండి, కాబట్టి ఆయన పేరు మీద భోజనాలు పెట్టని చెప్పి ఒక 1000 రూపాయలు కడతారు. ఆ 22వ తారీఖు రోజున భోజనాలు చేసే వాళ్ళందరూ కూడా ఆబ్దీకం చేసినటువంటి ఆ భోజనమే తినేది ఆయన పేరు మీదుగా తింటున్నారు. ఇవి దానివల్ల చాలా విశేషమైన దోషాలు ఉంటాయమ్మా. నేను మొన్నటరకు కొన్ని విషయాల్ని పూర్తిగా తీసుకొని ఏముందలే అన్న రీతిలో మొన్న కాశీ వెళ్ళి కరివేసత్రంలో భోజనం చేసి దానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకున్నా. తిన్న తర్వాత 3 రోజులు కరివేసత్రంలో నేను వంట చేసుకోవడానికి అన్ని వెళ్ళి ఒకప్పుడు నాకు వంట చేసుకోవడానికి దొరక్క, నాకు అంటే నా అనుష్ఠానానికి దానికి సమయానికి సెట్ అవ్వక ఇబ్బంది పడి నీరసం వస్తుంది, ఎందుకులే కరివేసత్రం మనవారిదే కదని చెప్పి అక్కడ భోజనం చేసేసి తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకున్నా. అటువంటిది భోజనం చేసే విధానాన్ని అనుసరించి నీ జీవితం అనేటువంటిది నువ్వు 100 మందికి పెడతావా, నీకు ఉంటుందా లేదా తెలిసిపోతుంది. మనకు గుర్తుందో లేదు మీకు, పూర్వంలో ప్రతిరోజు ఇంట్లో 10 మంది చేతులు కడిగేవారు. 10 మంది ఇంట్లో చేతులు కడిగేవారు. ఎప్పుడు మరి వాళ్ళకి ఎంత సంపాదన ఉందో తెలిసేది కాదు. ఎప్పుడు మృష్టాన్నము అంటే కడుపు నిండా ఇవాళ చూస్తున్నాం, ఈ మునివేలతో కలుపుకుంటారండి. శుభ్రంగా అన్నం ఇలా కలుపుకొని తినాలి, చేతి నిండా శుభ్రంగా కలుపుకొని తినాలి. ఇటు ఈ అరిచేతికి అంటకూడదు అన్నట్టుగా తింటారు, ఇక్కడ కూడా అంటకూడదు అంటారు చాలా మంది. శుభ్రంగా అన్నం కలుపుకొని తినాలి. చెయ్యి దేనికి? ఆహార పదార్థం లోపలికి వెళ్ళడానికి కదండి చెయ్యి ఉంది కాదా. ఈ చెయ్యి లేదు, ఆహారం ఎలా తింటాం? జంతువులాగా తినాలి. చేతులు లేకపోతే నీకు చేతులు ఇచ్చడానికి భగవంతుడు ఏ కారణం చేత ఇచ్చాడు? చేసేటువంటి పని సక్రమంగా ఎట్లా చెప్పబడిందో అలా చెప్పాలి, అలా చేయాలి. చక్కగా ఒక విస్తరాకు కంచము పెట్టుకో, అందులో నెయ్యి వేసుకో, పప్పు కూర అవన్నీ వేసుకుని అన్నం పెట్టుకో. ఆ తర్వాత దాన్ని భుజించు. భుజించిన తర్వాత
లేచి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి కంచంతి, చేతులు కడుక్కున్న తర్వాత వచ్చి కంచంతి. ఉమ్, మనం ఏం చేస్తాం అయితే కంచంలో చెగడిగేస్తాం. మనకు అవయవాలు చక్కగా ఉన్నాయి అన్నప్పుడు మనం ఎప్పుడైతే కంచంలో చేతులు కడుగుతామో భగవంతుడు మనకు అదే అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే జీవితాంతం మనకి ఏదో ఒక అవయవం లోటు వస్తుంది, కదలలేక అక్కడే కూర్చొని అక్కడే తినేటువంటి స్థితికి వస్తాం మనం. కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి కదా, భోజనం చేసి విడిగా బయటికి వెళ్ళి చేతులు కడుక్కొని ఇక్కడికి వచ్చి ఆ కంచం తీసుకో కావాలంటే. అంటే ఇంట్లో ఆడవాళ్ళు తీస్తారు, ఒకవేళ ఎవరు లేదు నువ్వే వంట చేసుకుని నువ్వే తింటున్నావు, నువ్వు చేతులు కడుక్కొని వచ్చి కంచం తీసుకొని సింక్లో పెట్టుకో, ఇంకొంచెం కట్టు పెట్టుకో, అది ప్రధానం. అలా కాకుండా అన్నం తినేసేసి ఆ కంచం పట్టుకొని తీసుకెళ్ళిపోయినా ఆ కంచంలో చేతులు కడుక్కున్నా అభివృద్ధి అనేటువంటిది నీకు ఉండదు, ఏ కారణం చేత ఉండదు. ఎందుకు బయట వెళ్ళి చేతులు కడుక్కోవాలి అని అంటే నువ్వు తిన్న తర్వాత చేతి నుంచి కొన్ని 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 మెతుకులు ఏవో ఉంటాయి, అవి అక్కడ నువ్వు కడుక్కోవడం వలన అక్కడ ఉన్నటువంటి పిపీలికములు అనగా చీమలు గట్రా ఆ మెతుకులు తిని అవి జీవిస్తాయి, ఆ మెతుకులు తిని అవి జీవిస్తాయి. అంటే ఆ రకంగా వాటికి నీకు ఉండేటువంటి రుణం అనేటువంటి తీరుతుంది. నువ్వు ఇలానే కడిగేసావు, తీసుకెళ్ళి సింక్లో పడేసి అయిపోయింది. ఆ దోషం అనేటువంటిది వంశాంతం వెంటాడుతూనే ఉంటుందమ్మా. మన పూర్వీకులు పిచ్చివాళ్ళు కాదు కదా, ఇంటికి ఎవరొచ్చినా మడిగట్టుకోండి కింద కూర్చోండి చక్కగా విస్తరాకు వేస్తారు. ఆ విస్తరాకులు కూడా ఏంటి అయితే అరిటాకు లేదంటే మోదుగాకు, ఈ రెండు కాకపోతే హైయెస్ట్ తామరాకు, ఇక ఏదైతే అది ఏందనుకుంటే బాదమాకు, బాదమాకులో కూడా అంత తినకూడదు, బాదమాకు హైయెస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, అంత పేపర్ పేపర్. ప్లేట్స్. మనం ఇంట్లో అన్నం తిన్నప్పటికీ కూడా పేపర్ ప్లేట్ పెట్టుకొని తింటున్నాం. ఎక్కడ మనం ఏ స్థితికి దిగజారిపోతున్నాం? రోజు రోజుకి ఎదగాలి, రోజు రోజుకి మనం ఎదగాలి. ఎదగటం కాకుండా రోజు రోజుకి పాతాళానికి దిగిపోతున్నాం మనం. దీనివల్ల మనకు అభివృద్ధి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంటి యజమాని తూర్పు దిక్కు కూర్చొని అంటే తూర్పును చూస్తూ భోజనం చేయాలి ఉదయం పూట. సంధ్యా సమయంలో సేమ్ మళ్ళీ అలానే పడమర దిక్కు కూర్చొని ఇంటి యజమాని ఎప్పుడు భోజనం చేయకూడదు. ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చారు, ఆ గెస్ట్లని పడమర దిక్కు కూర్చోబెట్టండి, వీళ్ళకి అభివృద్ధి అన్నం అనేటువంటిది వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. అంటే పడమర వైపు నీకు గెస్టులను కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒకరిని ఆ దిక్కు ఈ దిక్కు కూడా కూర్చోబెట్టు. 10 మంది వచ్చారు, ఇటు కూర్చున్నావు, నీకు ఎదురుకుండా కూర్చోబెట్టుకొని 4 దిక్కులుగా ఉండేటట్టుగా నువ్వు పెట్టుకో. సంతర్పణ కాదు, 2-3 అనుకుంటే నీతో పాటుగా వాళ్ళకు కూడా తూర్పును చూస్తూ భోజనం చేయాలి. ఎక్కువ మంది వస్తే పడమర వైపు చూసేలాగా, తక్కువ మంది అయితే నీతో పాటు తూర్పుకి. 2-3 ఉన్నారు, ఉమ్, వాళ్ళు కూడా నీతో పాటు నీ పక్కన కూర్చొని తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయాలి. అది విధానం. ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మేము చూసేవాళ్ళం కదండి, మా గురుగారు అక్కడ కూర్చునేవారు, ఆయన తూర్పు ముఖంగా కూర్చునేవారు, మేమందరం పడమర ముఖంగా కూర్చునేవాళ్ళం. చక్కగా గురుగారికి ఎదురుకుండా మేమందరం కూర్చునేవాళ్ళం. గురుగారితో నలుగురు ఇంకెవరన్నా వస్తే గురుగారి పక్కన కూర్చునేవారు. ఇంకా శుక్రవారం నాటికి వస్తే 4 దిక్కుల సావిడి అంటారు, పెద్ద హాలు, 4 దిక్కులా కూర్చునేవాళ్ళం. మరి మా గురుగారికి 12 మంది ఆడపిల్లలమ్మా, 12 మందికి 5 రోజులు వివాహం చేశారు. మృష్టాన్నం మేము 20 మంది విద్యార్థులం, ఇంట్లో ఎప్పుడు కడుపు నిండా మాకు తిండి ఉండేది, పాడి ఎప్పుడు ఇంట్లో ఉండేది. ఆయన ఏనాడు సంపాదనకి వెళ్ళటం మేము చూడాల, ఆయన కూర్చొని మాకు చదువు చెప్పడమే తప్పితే సంపాదన కోసం తిరగడం మేము చూడాల. మరి ఎలా కుటుంబం గడిచింది? అంతమంది పిల్లలతో 20 మంది విద్యార్థులు, 12 మంది ఆడపిల్లలు, ఎప్పుడు ఇంటికి అల్లుళ్ళు కూతుళ్ళు వస్తూనే పోతూనే ఎప్పుడు నెత్తికి సంతర్పణ. వంట మనిషి ఉండరు ఇంట్లో, వీళ్ళే వచ్చేసేవాళ్ళు. అమ్మగారు, గురుగారు భార్య అమ్మగారు అంటాం, ఆవిడే వంట చేస్తారు. ఎలా గడిచిందండి? ప్రతి దానికి సూత్రాలు నియమాలు ఉంటాయి, వాటిని మనం పాటించగలగాలి. పాటిస్తే అదే మళ్ళీ ముందుకు నడిపిస్తుంది. అది కాదు నేను కొత్తగా పాటిస్తాను అంటే దాన్ని ముందుకు నడిపించడం కోసం మనం నానా రకాల యాతనలు చేయాలి. నడ్డి వంచి సుఖంగా ఉన్న జీవితాన్ని సుఖంగా ముందుకు నడిపించడం ఉత్తమా, దాన్ని ఇంకోటేదో తీసుకొచ్చి పెట్టి కష్టం మీద దాన్ని నడిపించడం ఉత్తమా? అది అర్థం చేసుకోండి. కేవలం భోజనం అంటే మనం ఏదో కడుపు నిండా తింటున్నాం కదమ్మా, ఆ తినే విధానాన్ని అనుసరించే నీకు మృష్టాన్నం అనేటువంటిది ఉంటుందా లేదా, యోగం అనేటువంటిది. మన ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే అతను తినే విధానాన్ని అనుసరించి చూసి చెప్పేస్తారు,
ఇతనికి అసలు యోగం ఉందా లేదా, పుడుతుందా లేదా అనేది. మనకు యోగం ఉంది అనుకుంటే ఎవరో ఒకరు మన ఇంటికి భోజనానికి వస్తూనే ఉంటారమ్మా. అది ఒక్కడే మనం గమనించుకోవాలి. భోజనం టైంలో ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా రోజు కాకపోయినా వారానికి ఒక రోజైనా ఆ భోజనం టైంకి ఎవరో ఒకరు మన ఇంటికి వస్తున్నారు అంటే మనకు 10 మందికి పెట్టేటువంటి స్థితి భగవంతుడు మనకి ఇస్తున్నాడు అనేటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. ఓకే గురుగారు. సో నిత్యం జరిగేదే అయినా సరే ఒక పద్ధతి అనేది తెలియకుండా తినటం వల్ల ఎదగాల్సిన వల్ల ఇంకా పాతాళానికి పడిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రజెంట్. సో చాలా చక్కటి వివరణ అయితే తెలియజేశారు గురువుగారు. నిజంగా తినే విధానంలో మార్పులు అయితే కొంతమంది గురువుగారు ఈ లైన్ దాటకూడదు లేకపోతే ఈ లైన్ దాటకూడదు అని విన్నప్పుడు అలాంటి డౌట్లు వస్తుంటాయి, నిజంగా దాటకూడదు అనేది. ఇవి పుట్టిస్తారు గొప్ప అంటే, అరే నేను అరిచేతికి తగలకుండా అన్నం తింటారా, నేను తింటారా, ఇలా పుడతాయి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. ఎందుకు పుడతాయంటే కారణాలు ఏం లేవు, గొప్పతనం అవన్నీ చూస్తారు రాంగమ్మ. అమ్మమ్మ వాళ్ళైతే కలిపి పెట్టేవాళ్ళు. మరి అది గుర్తురావాలి మనకు. నిజమే అట్లా చేయకూడదు అంటే మన పూర్వకాలంలో చక్కగా అంత ముద్దలు చేతిలో పెట్టేవారు కదా, మరి మొత్తం కలిపితేనే కదా అలా ముద్దలు అయ్యేది. మరి అది తప్పు, దోషం, పనికిరాదు, దానివల్ల మనకు అభివృద్ధి లేదు అనుకుంటే అంతంత మంది నెలవాళ్ళు పెంచి పోషించారు. కొంచెం మనకు లాజిక్ తెలియాలి, ఆలోచన. ఏదో అంటే ట్రెండ్ కి తగ్గట్టుగా ట్రెండీలో పడి అన్ని మర్చిపోతున్నాం. సో చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు, ధన్యవాదాలు.